కోర్టు ప్రొసీడింగ్స్ తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది? కేటీఆర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తారా? ఎట్లా ఉండబోతున్నాయి కోర్టు ప్రొసీడింగ్స్ అండ్ కేటీఆర్ ఎట్లా లీగల్ గా మూవ్ అవ్వబోతున్నారు? ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఏదైనా ఒక చివరి అంకానికి చేరుకున్నది మాత్రం కనిపిస్తోంది ఈ కార్ రేస్. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఒకవైపు ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది, అక్కడి నుంచి కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ లోపల కేటీఆర్ విషయంలో ఈ కార్ రేస్ విషయంలో కొంత క్విడ్ ప్రోకో జరిగింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో ఇట్లా నేపథ్యంలో గతంలో ఈ ఫార్ములా రేస్ సంబంధించి యూకేకి చెందినటువంటి లండన్ చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ SFEO తో పాటు అటు నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు తెలంగాణ పురపాలక శాఖ అంటే మున్సిపల్ శాఖ. సో 2022 అక్టోబర్లో ఈ ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగిన తర్వాత కార్ రేస్ నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా స్పాన్సర్డ్ గా నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి. దానికి సంబంధించి ట్రాక్ ను కూడా పురపాలక శాఖ మున్సిపల్ శాఖ ఏర్పాటు చేయాలి. అంటే వీళ్ళు శాఖ రన్వే ట్రాక్ ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళు స్పాన్సర్ గా ముందుకు వస్తూ ఉంటారు. బట్ ఇట్లా నేపథ్యంలో దాంట్లో కంపెనీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో HMDA పూర్తిగా బాధ్యతలు తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే 54 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందో, సో ఇది అంటే సరైనటువంటి పద్ధతిలో జరగలేదు. గ్రీన్కో కంపెనీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో సో ఇది క్విడ్ ప్రోకో ఏదో జరిగింది. ఎందుకంటే గ్రీన్కో కంపెనీ కూడా వీళ్ళకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ బాండ్స్ కూడా ఇచ్చింది. సో ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది, అఫ్ కోర్స్ అటు వైసీపీకి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చారు. బట్ ఏదో దీంట్లో ఉంది, దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఏదో భారీ మొత్తంలోనే జరిగింది, ఈ క్విడ్ ప్రోకో ఉంది అన్నది ప్రస్తుతానికి ఉన్నటువంటి బలమైనటువంటి వాదన. సో అందుకే ఈ విషయంలో ఎంత జరిగింది ఏంటి అన్నది అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా అన్నారు, ఎస్ ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసినా కానీ ఇది సరైనటువంటి పద్ధతిలో జరగలేదు, యాజ్ పర్ రూల్ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం జరగలేదు. సో ఇది పక్కదారిలో వెళ్ళింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే లండన్ కి డబ్బులు తరలి వెళ్ళిపోయాయి ఈ కంపెనీకి అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, సో మొత్తానికి ఛార్జ్ షీట్ ఫైనల్ అయిపోయింది, కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. సో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది, ఎట్లా చూస్తున్నారు? అందుకన్నా ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్ట్ లో ఎక్కడైనా ఆ కంపెనీ, ఆ లండన్ కంపెనీ మాకు 54 కోట్ల రూపాయలు రాలేదు అని చెప్పేసి ఎక్కడైనా అఫీషియల్ గా ఎవరైనా చెప్పారా? ఆ కంపెనీ ఏదైనా కంప్లైంట్ చేసిందా? మాకు రాకన్నా ముందే ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి ఏమన్నా వచ్చిందా? ఇదే గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష కాదు అని చెప్పేసి అనుకుంటే ఆ కంపెనీ దగ్గర నుంచి ఏమైనా క్లారిటీ తీసుకుందా? అయ్యా మీకు డబ్బులు వచ్చినాయా రాలేవా, ఇదేమన్నా పక్కదారి పట్టిందా అని చెప్పేసి ఏమైనా తీసుకున్నారా? మీరు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారమే కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ఒక డైవర్షన్, ఒక రాజకీయ కక్ష అదంతా కనబడతా ఉంది. ఇవాళ కాదు, నిన్నగాక మొన్న రామమోహన్ రెడ్డి మన కాంగ్రెస్ భవన్ లో కూర్చొని కేటీఆర్ మీద పక్కా ప్లాన్ చేస్తున్నాము, ఈ సందర్భంలోనే ఇవన్నీ మేము అన్ని తీసుకుంటున్నాము, అతనికి కావాల్సిన అరెస్ట్ కావాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పేసి ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ లో ప్రకటించిండు. కాబట్టి పక్కా ప్లాను కుట్ర ఆ తెలంగాణ కాంగ్రెస్ భవన్ లో జరుగుతా ఉంది. దాంట్లో వీళ్ళంతా భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నా ఎట్లా చేసుకున్నా మేము నిక్కచ్చిగా ఉన్నాము, నిజాయితీగా ఉన్నాము. ఈ కార్ రేసు చాలా పారదర్శకంగా జరిగింది, ఎటువంటి దుర్వినియోగం కాలేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో విచారణ ఎందుకు, దాంట్లో తప్పేముంది? అభియోగం వచ్చింది, విచారణ జరపాలని చెప్పి చెప్పింది. విచారణలో కదా అప్పుడు తేలేది, దోషి అని తేలిన తర్వాత కూడా విషయం తెలిసేది. అక్కడ దోషి లేదు, ఏం లేదు. ఈ విషయాలన్నీ మనకు తెలిసినాయి. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో, ఈ హామీల్ని ఎగ్గొట్టే నాటకంలో, ఇప్పుడు డైవర్షన్ చేయాలనే నాటకంలో భాగమే ఇదంతా జరుగుతా ఉంది. ఈ 42% మీరు ఇక్కడ ఎందుకు వచ్చింది? 42% బీసీ రిజర్వేషన్ ని ప్రభుత్వ పరంగా అమలు చేసేయడానికి అవకాశం లేదు, పార్టీ పరంగా చేస్తామని చెప్పేసి అన్న తర్వాత బీసీ సామాజిక వర్గాలు అన్ని కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఫైటింగ్ కు మొదలైతే, స్ట్రగుల్ కు స్టార్ట్ అవుతే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది ఒక కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప, అదేవిధంగా ఇతర హామీల్ని అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి వీటన్నిటిని చూసుకొని కొద్ది రోజు కాళేశ్వరం నడిపినారు, కొద్ది రోజులు ట్యాపింగ్ కేసు నడిపినారు, ఇంకో రకరకాలుగా చేసినారు. ఇదే ట్యాపింగ్ కేసులో వీళ్ళు మాట్లాడే కూడా చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు అన్నట్టు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూద్దాం. దీని మీద ఎవరు మాట్లాడినరు, ఏ పార్టీ మాట్లాడింది? నేను స్వయంగా చూసిన, ఆమె ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో పెట్టి మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది. మరి వాళ్ళ ట్యాపింగ్ చేసిన సంగతి ఏంది? అంటే చూద్దాం. ఇప్పుడు ఒకటి గౌతమ్ ప్రసాద్ వడన్ సింగ్, ఒకవైపు కాళేశ్వరం అంశం తీసిన వాయిస్ వెళ్తుందా? యా, గౌతమ్ ప్రసాద్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది. అంటే ఓవైపు ఫార్ములా కేసులో ఈ రేస్ సంబంధించి గవర్నర్ అనుమతి దొరికింది,
సో అవినీతి జరగలేదని ట్రాన్సాక్షన్ చెప్తున్నాయని మాట్లాడుతున్నారు. సో బట్ కేటీఆర్ ఇప్పటికే దీనిపైన 4 సార్లు విచారణ కూడా హాజరయ్యారు. మొత్తం ఓవరాల్ గా ఈ 90 రోజుల్లో అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాతనే, అన్ని ఎవిడెన్స్లు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం అడుగు ముందుకేస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికి 4 సార్లు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ పైన కూడా నెక్స్ట్ చర్యలు తీసుకోవడానికి కూడా ఇప్పటికే డిఓపిటికి లేఖ రాయడం జరిగింది. బట్ చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో, కేటీఆర్ దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతుందో చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ప్రసాద్ గారు. సో అది సుధా. సో మొత్తాన్ని కేటీఆర్ ఎట్లా ఎదుర్కోబోతున్నారో చూడాలి. ఏసీబీ మాత్రం సిద్ధమవుతోంది కేటీఆర్ పైన చార్జ్ షీట్ కు. ఇంకా తొందరలోనే కేటీఆర్ కోర్టు ఎట్లా డైరెక్షన్స్ ఇస్తుంది, ఏసీబీ ఏం అడగబోతోంది, ఏం వాదించబోతోంది, కేటీఆర్ ఎట్లా లీగల్ గా ముందుకెళ్ళబోతున్నారు, కేటీఆర్ ఇంకా హైయర్ అథారిటీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.